వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరికొత్త వీడియోతో ముందుకు వచ్చిన. సో మేమందరం ఈరోజు చిన్న ట్రిప్ వేసినాం స్వర్ణగిరి. సో ఈరోజు టైం వచ్చేసి 6:52 అవుతుంది. సో ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని ఫిక్స్ అయినాం. అండ్ చాలామంది ఈ స్వర్ణగిరి రీల్స్ చూసినాం. సో మా దగ్గరనే పెట్టుకొని కూడా మేము ఆల్మోస్ట్ 2 months తర్వాత వెళ్తున్నాం మేము ఇక్కడికి. సో చూద్దాం, మేము కూడా ఎప్పుడు ఆడికి వెళ్ళలే. సో ఫస్ట్ టైం వెళ్తున్నా, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇంకేం లేట్ అయిపోయి మనం వీడియోని స్టార్ట్ చేసేది. సో గాయస్, ఇక వీళ్ళే నా 10th ఫ్రెండ్స్. ఇంకో చూతే కాలంటే ఇక ఫస్ట్ వీళ్ళు వస్తారు గాయస్. ఫస్ట్ ఇక చూపెడతా.房间，习惯性拉上了出租窗帘，点燃香烟，躺干的四口墙面，双手无力的抖落在了窗沿，想闭上双眼，就能进入场面，早就已经厌倦，还是不同的自己，有很多梦，但好像只是妄言，懒惰 in my dream， 一心一长长的记忆，8-9拼命的喝，写给心灵的歌，四处流荡，仿佛被生活遗弃，听来谎言欺骗，虚拟背意，在你面前展现的惊人演技，原来每个人都更爱人民币。上午开始。हमारे ఇప్పుడైతే టెంపుల్కి వచ్చినాం. సో చూద్దాం ఎంతమంది, కానీ ఘోరంగా ఉన్నారు. లిటరల్లీ చెప్తున్నా, టెంపుల్లో మాత్రం ఘోరంగా ఉన్నారు. సో ఇక వీడు మా బాలాజీ. సో గాయస్, వీళ్ళ నలుగురు, ఇంకిద్దరు బయట ఉన్నారు. సో వీళ్ళిద్దరు బయట ఉన్నారు. ఇక ఇటు సైడ్ ఉన్న చెప్పులు పోతాయని ఒకటే చెప్పులు పోతాయి అంట. సో లిటరల్లీ చెప్తున్నా గాయస్, చాలా మంది ఉన్నారు. నైట్ మ్యాక్సిమం ఈ టెంపుల్ అయితే నైట్ రానికి ట్రై చేయండి, ఎందుకంటే వ్యూ బాగుంది. ఇవన్నీ ఎగ్జిట్ అయ్యే కార్లు ఇవన్నీ. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. టెంపుల్ మొత్తం అసలు ఎంత టైం పడుతుంది తిరగడానికి అంతా మేము ముందే ఇచ్చేస్తాను నీకు. టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 49 kilometers ఉంది. సో వరంగల్ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్గా 109 kilometers ఉంది. సో ఇది అటు వరంగల్ కాకుండా ఇటు హైదరాబాద్ కాకుండా ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది ఇది భువనగిరికి. సో ఐ థింక్ హైదరాబాద్లో ఉన్నైతే అరౌండ్ 3కి స్టార్ట్ అయినా నైట్ వచ్చేస్తారు ఇంటికి. వరంగల్ ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్ అదే టైంకి స్టార్ట్ అయినా వచ్చేసారు. సో ఈ టెంపుల్ వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ కట్టిండు, అయితే పర్సనల్గా కట్టించుకున్న టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ వచ్చేసి 2018లో March 17th రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 2024లో ఓపెనింగ్ చేశారు బై చిన్నజీవి స్వామి వచ్చేసి ఓపెన్ చేశారు టెంపుల్ని. ఇది నాకు తెలిసిన హిస్టరీ, కొంచెం గూగుల్ అన్ని సర్చ్ చేసింది. వీడు ముత్తు 10th దాకా మా దగ్గరనే, కానీ తర్వాత నువ్వు ఎవరికి ఇస్తావు అమ్మా ఉదయ్ అక్క పిల్లవాలి. సో గాయస్, ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు గాయస్. ఇది ఇక్కడ నుంచి టెంపుల్ ఎగ్జాక్ట్గా స్టార్ట్. సో స్టెప్స్ ఇవి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా టెంపుల్ స్టార్ట్. మనలో చూద్దాం. సో అక్కడ ఇదంతా ఇది మాది అంతా. బ్రో లిటరల్లీ క్రేజీ బ్రో. సో ఇదంతా మా గ్యాంగ్ గైస్, చిచోరా గ్యాంగ్ అంటే. సో ఫస్ట్ మాదే వస్తుంది. ఇక ఫస్ట్ వీడు, అరే వద్దు కొడతారా.
గాయ్స్ దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది మాకు. ఎగ్జాక్ట్గా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. యాక్చువల్లీ క్యూ కడితే ఎంత లేదన్నా ఒక 2 hours అయినా పడుతుంది దర్శనం. సో మేము క్యూ కట్టకుండా నార్మల్గా జంప్ చేసినాం. సో జంప్ చేసి ఇట్లా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాం. సో దర్శనం వచ్చేసి అరౌండ్ ఒక 30 to 40 minutes మాకు దర్శనం అయిపోయింది. సో లోపల మా వాళ్ళు మొత్తం క్రింజ్ ఘోరంగా చేసారు. లిటరల్లీ చెప్తున్నా, మా వాళ్ళు ఉన్నంత ఫన్ క్రేజ్ అసలు ఇవ్వలేదు. సో టెంపుల్ విజిట్ చేయొచ్చు. సో విజిటింగ్ అవర్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్నింగ్ 6 to ఆల్మోస్ట్ 10 దాకా ఉంచుతారు. సో కొందరు అయితే పంపించేసారు ఇప్పటికే. సో కొంత ఎక్కువ వస్తున్నారు. సో ఎంట్రీ కూడా క్లోజ్ చేసారంట. సో మమ్మల్ని బయటకు పంపించేస్తారు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:18 అవుతుంది. సో గాయ్స్ ఇది గ్యాప్లో పులిహోర కలుపుతాం గాయ్స్. ఇక్కడ గ్యాప్లో పులిహోర కలుపుతాం. शेषतल्पसुखनिद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवे. చూడండి మా వాళ్ళు ఎక్కడ వచ్చింది క్రింజ్, లిటరల్లీ చెప్తున్నావు. క్రింజ్ అంటే క్రింజ్ చెప్పుకోలేదు ఘోరంగా. రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాస. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో టైం కూడా వచ్చేసి 9:50 అవుతుంది. సో ఆ లైట్లు కూడా అన్నీ ఆఫ్ చేసారు. సో మ్యాక్సిమం అంతా క్రౌడ్ మొత్తం వెళ్ళిపోయింది. మేము వచ్చినదైతే క్రౌడ్ అస్సలకే లేదు. సో మొత్తం క్రౌడ్ని మొత్తం పంపించేశారు. మ్యాక్సిమం ఉన్న క్రౌడ్ని మొత్తం కంట్రోల్ చేసేసి మొత్తం పంపించేశారు క్రౌడ్ని అయితే. సో యాక్చువల్లీ ఈ టెంపుల్ వచ్చేసి ప్రైవేట్ ఇది. మేబీ అయితే కొన్ని డేస్లలో గవర్నమెంట్ కిందకి వెళ్తుండొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. సో ఇది 2018లో దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 2024 March 17 చిన్నజీవ స్వామి వచ్చేసి దీన్ని ఓపెనింగ్ చేసిండు. సో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ 6 years దాకా పట్టింది. అండ్ ఇక్కడ వీళ్ళ వర్కర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3000 వర్కర్స్ వర్క్ చేశారు. 8 years అరౌండ్ 3000. అండ్ ఇక్కడ హైవే దగ్గరనే ఉండడం వల్ల మ్యాక్సిమం ఎక్కువ రానికి కూడా అవుతుంది. అండ్ ఆల్సో సో ఇక్కడ క్రౌడ్ కూడా అయిపోయింది. మొత్తం క్రౌడ్ని కూడా మొత్తం పంపించేస్తారు. మ్యాక్సిమం ఎవరు లేరు. సో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్. సో ఓకే, టెంపుల్ అయితే 5 out of 4.5 రేటింగ్ ఇస్తాను నేను. ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అనే ఉంది టెంపుల్, బట్ పీపుల్ని అయితే అలో చేస్తుర్రు. మా వాళ్ళు వెయిట్ చేస్తారు నా కోసం. సో నేను లాక్ చేస్తుందంటే సరే అని కొంచెం వెయిట్ చేస్తాను నా కోసం. బట్ కొంచెం టైం పడుతుంది ఇది ఇంకా కంప్లీట్ చేయడానికి. అండ్ అన్ని తీరాల్లో కంప్లీట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది టెంపుల్. ఓకే, క్రేజీగా అవుతుంది. క్రేజీ పొర్రుదండాలు పెట్టిస్తారంట మావాడిని. సో గాయస్ మేము కూడా దిగేస్తున్నాం. అయిపోయింది టెంపుల్ కూడా ఆల్మోస్ట్. సో టెంపుల్ని కూడా క్లోజ్ చేసినాం ఆల్మోస్ట్. సో ఇక మేము వెళ్ళిపోవడం మెయిన్ నుంచి. సో వచ్చేసాం గైస్, కిందకి కూడా వచ్చేసాం. సో వీడియోగా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ నీరజ్ సైనింగ్ ఆఫ్. కిందికైతే వచ్చేసినాం గైస్. ఓకే, ఎంజాయ్ చేసినాం. సో యాక్చువల్లీ మొన్న నుంచి వేసిన ప్లాన్. సో ఈరోజు కుదిరింది మాకు. సో ఎప్పటి నుంచి కుదిరిందంటే మాకు ఇప్పటిదాకా అయింది. వీడియోగా నచ్చినట్టయితే లైక్, షేర్. ఈ టెంపుల్ వచ్చేసి ఒక 4 hours స్పెండ్ చేయొచ్చు ఈ టెంపుల్కి. అండ్ ఓకే, టెంపుల్ కూడా వర్త్ సో టెంపుల్ని చూడవచ్చు, బాగుంది. లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాడు. సో దాని లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్, బట్ కొంచెం రిస్క్ చేసి తీసుకెళ్ళవచ్చు మొబైల్స్. బట్ సెక్యూరిటీ వాళ్ళు బయట లోపల చూస్తే మ్యాక్సిమం ఆఫ్ చేస్తారు వీడియోస్. ఐ థింక్ మొబైల్స్ తీసుకోకపోతే బెటర్, ఎందుకంటే ఆ దేవుని ఉన్న స్పార్క్ మొత్తం మనం బయటికి అన్ని వీడియోస్ ద్వారా వస్తే బాగోదు కదా. సో మొబైల్ బయటికి లోపలికి తీసుకెళ్ళకండి.
ఇంకా దేవుని గుడిలోకి మాత్రమే లోపలికి పోనిస్తారు. సో మిగతా మొత్తం పోనిస్తారు బైక్స్.